ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలో తీవ్ర ఉధృతి చోటు చేసుకుంది. సింగరేణి సంస్థ సిఎస్పీ బొగ్గు బంకర్ వద్ద ఉన్న వాస్తు నిల్వలు పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు గోదావరికని గంగానగర్ వద్దే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న బొగ్గు నిల్వలకు పొంతం లేదని నిజానిజాలు తెలుసుకునేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అడ్డుకోవడం సరైన విధానం కాదని, పోలీసులు పెట్టి ఆపుతున్నారు అంటేనే అక్కడ బొగ్గు నిల్వలు లేవనే అనుమానాలు నిజమవుతున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తాం. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి R1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు శాసనసభ్యులు మేము వచ్చాం. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండి నిల్వలు ఉండి మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్లి చూశారు. మా కార్మికులు వెళ్లి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చినాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ ను సెటరేట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తా ఉంది. అందుకే మమ్మల్ని ఈ రోజు మైన్ మీదకి వెళ్లకుండా అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి గనక, జరిగిన కుంభకోణం, జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి గనక మైన్ మీదికి కార్మికులను, శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. నిజాలు ప్రజలకు తెలిసేదాకా కార్మికుల పక్షాన సింగరేణిని సింగరేణిలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో తీవ్ర ఉధృతి చోటు చేసుకుంది. సింగరేణి సంస్థ సిఎస్పీ బొగ్గు బంకర్ వద్ద ఉన్న వాస్తు నిల్వలు పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు గోదావరికని గంగానగర్ వద్ద అడ్డుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్. రాజు, హరీష్ రావు చెప్పింది చూస్తాం మనం. అసలు అక్కడ బొగ్గు నిల్వలు లేవు కాబట్టి మమ్మల్ని ఇలా అడ్డుకున్నారని చెప్తున్నారు. ఎవరు రెస్పాండ్ అవుతున్నారా? కాంగ్రెస్ నేతలు రెస్పాండ్ అవుతున్నారా? సింగరేణి అధికారులు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సతీష్. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో రాజకీయంగానైతే ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సింగరేణి సంస్థ సిఎస్పీ బొగ్గు బంకర్ వద్ద ఉన్న బొగ్గు నిల్వలను అయితే పరిశీలించేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా అక్కడికి వెళ్లేందుకైతే ప్రయత్నించారు. అయితే గోదావరికని గంగానగర్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు అయితే వారిని అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు ఇటు పోలీసులకు మధ్య కొద్దిసేపు అయితే వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తంగా వ్యవహరించారని అయితే తెలుస్తుంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో హరీష్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు బొగ్గు బంకర్ కు వెళ్లకుండానే వెనుతిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అయితే ప్రభుత్వ తీరుపై అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు. సింగరేణి వద్ద భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తే వాటిని పరిశీలించేందుకు వెళ్తున్న తమను సుమారు 200 మంది పోలీసులతో అడ్డుకోవడం వెనుక కారణాలు ఏమిటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. నిజాలు తెలుసుకునేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం అయితే సరైన విధానం కాదంటూ కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా అక్కడ నిజంగా భారీ బొగ్గు నిల్వలు లేవనే విషయం అయితే బయటపడుతుందనే భయంతోనే తమనైతే అడ్డుకుంటున్నారని అయితే హరీష్ రావు అయితే ఆరోపించారు. బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుందని, తమను అడ్డుకున్నప్పటికీ వాస్తవాలను అయితే దాచలేరంటూ కూడా సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అయితే స్పష్టం చేశారు. ఇదిలో ఉండగా ప్రస్తుతం గోదావరికనిలో శ్రీమై ఫంక్షన్ హాల్లో అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అయితే పవర్ ప్రజెంటేషన్ అయితే కొనసాగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.